అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళూరి బనారస్ గురూజీ గారు. గురుగారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి పూజలలో కొబ్బరికాయకైతే చాలా విశిష్టత అయితే ఉంది కదా గురుగారు. స్త్రీలు కొబ్బరికాయ ఈ సమయంలో కొట్టకూడదు అని చెప్పి ఏమైనా ఉన్నాయా గురుగారు మన పద్ధతుల్లో? తప్పకుండా అమ్మ, ఇది చాలా మంచి ప్రశ్న. స్త్రీలు ఏ సందర్భాల్లో కొబ్బరికాయలు కొట్టకుండా ఉండటం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని మీరు అందరి క్షేమం గురించి అడుగుతున్నటువంటిది. కొబ్బరికాయ అనేటువంటి దాన్ని అసలు భగవంతుడికి కొబ్బరికాయ కొట్టడంలో గొప్ప అంతరార్థం ఏంటంటే, మనిషి తన శరీరాన్ని భగవంతుడికి సమర్పణ చేయటమే కొబ్బరికాయ యొక్క లక్ష్యం. శరీరాన్ని దేవుడికి ఇచ్చేయటం. ఓకే. కొబ్బరికాయ పెంకంతా కూడా మనిషి ఎముకలు. కొబ్బరికాయ లోపల ఉన్న తెల్లని పదార్థం అంతా మాంసము. కొబ్బరికాయ పైన ఉండే పీచు అంతా కూడా మనిషి శరీరం మీద రోమాలు ఎలాగైతే ఉంటాయో, ఇప్పుడు ఈ జుట్టు ఇవన్నీ మనం ఎట్లా అనుకుంటున్నామో అలాగే ఆ పీచు కూడా అనమాట. కొబ్బరికాయ లోపల ఉన్న నీరే రక్తము. కొబ్బరికాయకున్న పిలకే జడ. కొబ్బరికాయకు 3 కళ్ళు ఉంటే మనకు కూడా 3 నేత్రాలు ఉంటాయి. కొబ్బరికాయ హృదయంలో చందమామ ఉంటుంది, అదే మన హృదయము. కాబట్టి భగవంతుడా, నా శరీరాన్ని నీకు సమర్పణ చేస్తున్నానని భగవంతుడికి కొబ్బరికాయ కొట్టడం పూజ అయిపోయిన తర్వాత దాన్ని నైవేద్యంగా చేయటం. మనం అంటే ఏంటి, ఇక్కడ మనం పూర్తిగా మన శరీరాన్ని దేవుడికి ఇచ్చేస్తున్నాం. ఇంకా ఇది నీకు అర్పితమైంది, నువ్వేమన్నా చేసుకో అన్నట్లుగా. అసలు కొబ్బరికాయని ఒక మనిషి శరీరంతోని భలే పోల్చారు గురుగారు. అంటే ప్రతి ఒక్కటి కరెక్ట్గా చెప్పారు కదా అసలు. కాబట్టి ఇది భగవంతుడికి సమర్పణ చేయటం. అయితే ఇట్లాంటి శక్తి కలిగినటువంటి విషయం కలిగినప్పుడు ఈ కొబ్బరికాయ స్త్రీలు ఎందుకు కొట్టకూడదు, ఏ సమయంలో కొట్టకూడదు అనేది ఇది ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయము. గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయ కొట్టకూడదు. ఓకే. గర్భంతో ఉన్నప్పుడు ఒక గర్భిణీ స్త్రీయే కాదు, ఇప్పుడు మీరు గర్భంతో ఉన్నప్పుడు మీ వారు కూడా కొబ్బరికాయ కొట్టకూడదు. మగవాళ్ళు కొట్టకూడదు, ఆడవాళ్ళు కొట్టకూడదు. ఆ దంపతులు ఇద్దరు కూడా కొబ్బరికాయ కొట్టకూడదు. ఇంకా నిజంగా చెప్పాలి అంటే, ఇప్పుడు మీ అత్తయ్య గారు ఉన్నారనుకుందాం, మీ వారి యొక్క తల్లి గారు కానీ తండ్రి గారు కానీ, వాళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టకూడదు కోడలు గర్భంతో ఉన్నప్పుడు. ఎందుకు? మన ఇంట్లో ఒక పండు మళ్ళీ కొత్తగా ఉదయిస్తోంది. ఉదయించే పండుని కొబ్బరి పండు అంటారు. మీకు చాలామందికి కొబ్బరికాయ అంటారు, కానీ పూర్ణ ఫలం అంటాం దాన్ని. ఫలాన్ని విరపకూడదు, 2 ముక్కలు చేయకూడదు లోపల ఫలం పెరుగుతున్నప్పుడు. సో ఆ సమయాల్లో అత్తగారు మామగారు కూడా కొబ్బరికాయ కొట్టకూడదు. ఇప్పుడు ఏమైపోయింది, ఏమండి మేము విడివిడిగా ఉంటున్నామండి, మేము కొబ్బరికాయ కొట్టుకుంటామండి అంటున్నారు. ఇప్పుడు కాపురాలు వేరైపోయినాయి కదమ్మా. ఆవిడేదో హైదరాబాద్లో ఉంటుంది, నేను విజయవాడలో ఉన్నాను, ఇవాళ హనుమత్ జయంతి వచ్చింది, కొబ్బరికాయ కొట్టుకోవద్దంటే ఎలా గురువుగారు మీరు అని మనకే వాళ్ళు పాఠాలు చెప్పే స్థితిలో ఉన్నారు. కాబట్టి మేము మౌనంగా ఊరుకుంటున్నాం, మీ ఇష్టం అంటున్నాం. అందుకనే శాస్త్ర ప్రకారంగా వీళ్ళ వంశానికి సంబంధించిన అత్తగారు మామగారు కూడా కొట్టకూడదని చెప్పడానికి కారణం అంటే, వీళ్ళ వంశంలోనే కదా పువ్వు పూసేది, మళ్ళీ పండు అయ్యేది. అంటే వాళ్ళకి బాధ్యత లేదా ఇక్కడ? బాధ్యత ఉన్నది కదా. మరి బాధ్యత ఉన్నవాళ్ళు ఎందుకు బాధ్యతను తప్పించుకుంటున్నారు? ఆ 3 పేళాలే కొట్టాలని కాదు, ఇంట్లో. అందుకనే ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు కూడా ఒకళ్ళు కనుక కడుపుతూ ఉంటే, చిన్న కోడలు కడుపుతూ ఉన్నా, పెద్ద కోడలు కడుపుతూ ఉన్నా, 4వ కోడలు కడుపుతూ ఉన్నా, మరి ఇంకో కోడలే కడుపుతూ ఉన్నా కూడా కొబ్బరికాయని కొట్టేవాడు కదా ఇంట్లో. ఎవరు కొట్టేవాడు కాదు ఉమ్మడి కుటుంబంలో. ఎందుకు? మన ఇంట్లోకి కొత్త పండు వస్తోంది, కొత్త ఫలాన్ని మనం పొందిపోతున్నాము. కాబట్టి ఆ ఫలం పెరగటానికి అందరూ కలిసి సమానంగా భగవంతుడిని ఆరాధన చేస్తూ వేరే పళ్ళను నైవేద్యం చేసేవారు తప్ప కొబ్బరికాయని కొట్టేవారు కాదు. అయితే వేరే పండు దీన్ని ఫలం అంటున్నారు, దాన్ని ఫలం అంటున్నారు, మరి వేరే పండు పెట్టచ్చా దీన్ని అంటే, ఇది 2 ముక్కలుగా విడిపోతోంది. అవును. మీరు కొబ్బరికాయని తినాలనుకోండి, పగలగొట్టే తినగలుగుతారు, పగలగొట్టకుండా తినలేరు. కానీ మిగతా పళ్ళు అలా కాదు.
పగలగొట్టాల్సిన అవసరం లేదు. అవును. ఇప్పుడు యాపిల్ పండు తొక్కతో తినొచ్చు. అవును. కరెక్ట్. కాబట్టి ఇట్లాగా ఏ పళ్ళైనా కూడా తొక్క తీసైనా తినొచ్చు, కానీ మొత్తం ఫలంగా తింటున్నారు అక్కడ. అవును. పగలగొట్టి టెంక వదిలేసేసి లోపల ఇది తీసుకునే దీనికి ఒక్కదానికే ఉన్నది అట్లాగా. అవును. కాబట్టి ఇది లోపల ఫలం అనేటువంటిది పెరుగుతున్న సందర్భంలో ఇంట్లో ఏ ఇల్లాలైనా గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఆ స్త్రీలు కొట్టకూడదు, ఆ ఇంట్లో పురుషుడు కూడా ఈ కొబ్బరికాయను కొట్టద్దని శాస్త్రం చెప్తోంది మనకి. ఓకే గురుగారు. అంటే స్త్రీలు ముఖ్యంగా ఈ సమయంలో ఈ కొట్టకూడదు. సమయంలో కొట్టకూడదు. అంతేకాకుండా వంశంలో ఎవరైనా వస్తున్నా కూడా ఆ కుటుంబం వాటిని కొట్టకుండా పాటిస్తే ఉండటం బాగుంటుంది. మంచిది. ఉమ్. ఇప్పుడు విడిపోయి ఉన్నాము, హ్మ్. కానీ శాస్త్రం విడిపోయి లేదు. ఉమ్. మనం మన యొక్క కోరికలు వాంఛలు పెరిగిపోయి అన్నదమ్ములుగా ఉన్నవాళ్ళం. మేము కాదు, మా ఇల్లు వేరు, మీ ఇల్లు వేరు, మేము ఇల్లు కట్టుకున్నాం మీరు అనే విడివిడిగా వచ్చేసి ఉన్నాము. ఉమ్. ఉమ్మడిగా కలిసి లేం కాబట్టి ఇప్పుడు బాధలు పెరిగినాయి, ఉమ్. జీతాలు పెరిగినాయి, బాధలు అంతకంటే ఎక్కువైపోయినాయి. ఉమ్. పూర్వం జీతం పెరగకపోయినా కుటుంబం పెరిగింది, బాధలు వస్తే అందరూ కలిసి నిలబడేవాళ్ళు, అందుకని బాధ పోయింది అప్పట్లో. ఉమ్. ఇప్పుడు ఎవరు కలవట్లేదు కాబట్టి బాధ అలాగే ఉంటుంది. మనిషి అనవసరంగా ఆందోళన చెంది ఇతడి మరణానికి ఇతడే మెట్లు కట్టుకుంటున్నాడు. ఉమ్. అర్థమవుతుందా? అవును గురుగారు. కాబట్టి ఉమ్మడి కుటుంబంలో కూడా కొబ్బరికాయ కట్టకపోవడానికి కారణం ఏంటంటే, మా తోటికోడలు కడుపుతో ఉంది అంటే మా అనే భావన ఉంది కాబట్టి ఆవిడేదో కడుపుతో ఉందని గొప్ప అని అనేవాళ్ళు కాదు. ఉమ్. మా తోటికోడలు అంటే మా అనే మనము మాది అలా మనము ఉండేది. అన్న ఫీలింగ్. ఫీలింగ్తో అందరూ కూడా అప్పట్లో ఉండేవాళ్ళు. అలా కొట్టకుండా ఉండటం చాలా మంచిది. తర్వాత రెండోది, మీరు ఏ సమయంలో కొట్టవచ్చు. ఒకటి, ఏటి సూతకంలో ఉన్నప్పుడు కూడా కొబ్బరికాయ కొట్టకూడదమ్మా. కొందరు కొన్ని ఏటి సూతకం అంటే ఇంట్లో ఎవరైనా అత్తగారు కానీ మామగారు కానీ చనిపోయి ఉన్నప్పుడు ఏటి సూతకం కింద పాటిస్తాం మనం. 1 సంవత్సరం దాకా కొబ్బరికాయ కొట్టకుండా ఉండటం మంచిది. అవును గురుగారు. ఇక కొబ్బరికాయ ఏ సమయంలో కొట్టవచ్చు? రెండో ప్రశ్న మీరు ఇందాక అడిగారు. చక్కగా మనం నోములు నోచుకున్నప్పుడు కానివ్వండి, ఈ సమయంలో గర్భిణీతో ఉన్నప్పుడు నోములు నొయ్యకూడదు. ఓకే. మళ్ళీ ఇక్కడ బాగా తెలుసుకోవాలి. గర్భిణీగా ఉన్నప్పుడు నోములు నొయ్యరాదు కొత్తగా, అది. కాబట్టి ఇలాంటి సమయంలో కలశ స్థాపన చేయడానికి కొబ్బరికాయ ఉపయోగిస్తాం. అప్పుడు కొబ్బరికాయ ఉపయోగించకూడదు ఇంట్లో దంపతులు ఇద్దరు కూడా. కాబట్టి ఇక మనకి ఉపయోగించాలి అంటే ఆవిడ విశేషంగా ఉండకుండా ఉండాలి. అంటే గర్భంతో ఉండకుండా ఉన్నప్పుడు పండుగల్లో చక్కగా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, చక్కగా భగవంతుడికి ఆరాధన చేయవచ్చు మంచిగా. అంటే కొబ్బరికాయ ముఖ్యంగా ఈ నియమాలు ఉన్నప్పుడు మాత్రమే కొట్టకూడదు స్త్రీలు. అంతే. మిగిలిన ఏ సమయంలోనైనా కూడా పూజా సమయంలో చక్కగా కొబ్బరికాయ అయితే కొట్టుకోవచ్చు. ఇంటి యజమాని కొట్టడం ఉత్తమం అందరికంటే కూడా. ఆయన లేనప్పుడు రెండవ యజమానిగా బాధ్యత తీసుకునేది స్త్రీయే తప్ప వేరొకరు ఉండరు కాబట్టి అక్కడ ఆవిడ కొట్టడంలో కూడా తప్పు లేదు. చాలా సార్లు కూడా మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు భార్య భర్తలు వస్తే ముందుగా భర్తకి ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంటికి వాళ్ళే యజమానులు కాబట్టి. ఆ తర్వాత నాన్న లేని సమయంలో బయటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు ఆ పొజిషన్ ని తీసుకుంటా ఉంటారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.